ఫేస్బుక్ అకౌంట్లో నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి, అది ఫేస్బుక్ ప్రొఫైల్లో కానీ ఫేస్బుక్ పేజ్ కానీ నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి ఈ వీడియోలో ఫ్రెండ్స్ నేనైతే చెప్పబోతున్నాను. ఫేస్బుక్ అకౌంట్లో మనము నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలి అందుని చెప్పబోతున్నానండి. అయితే వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి. లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. మీది ఫేస్బుక్ ప్రొఫైల్ కానీ ఫేస్బుక్ పేజ్ కానీ ఫ్రెండ్స్ మీరు నేమ్ చేంజ్ చేయాలంటే మీరు ముందులా ప్లే స్టోర్ని అయితే ఓపెన్ అయితే చేస్తారు. ప్లే స్టోర్ని ఓపెన్ చేసిన తర్వాత మీరేమో సర్చ్కి వెళ్ళి ఫేస్బుక్ అనుకొని మీరు సర్చ్ అయితే చేస్తారు. సర్చ్ చేసిన తర్వాత మీరు ఎక్కడ చూస్తున్నారు ఫేస్బుక్లోన మీ దగ్గర అప్డేట్ వచ్చుంటుందంటే మీరు అప్డేట్ చేసి కంప్లీట్ అయితే చేస్తారు ఫ్రెండ్స్. మీరు ముందులో అయితే ఫేస్బుక్ని అయితే అప్డేట్ అయితే చేస్తారో అప్డేట్ మీరు చేయకుంటారంటే అప్డేట్ చేసిన తర్వాత అప్డేట్ అయిపోయిన తర్వాత నాదైతే అప్డేట్ అయితే అయిపోయినది, అందుకోసమే ఇక్కడ ఓపెన్ ఏమో ఆప్షన్ అయితే మనకు చూపెడుతుంది. ఫేస్బుక్ యాప్ నేమ్ ఓపెన్ అయితే చేస్తారు. ఫేస్బుక్ ఓపెన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడగలుగుతున్నారు ఒకటి లోగోది ఒక కనబడుతుంది, ఒక లేకపోతే 3 లైన్స్ ఒకటి మీకు షో అయితే చేస్తుంటుంది. దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన సెట్టింగ్ ఐకాన్ ఉంది ఇక్కడేమో ఆ సెట్టింగ్ ఫ్రెండ్స్, దాని మీద అయితే మీరు క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత చూడండి మనకి ముందుకైతే కొన్ని ఆప్షన్ అయితే వస్తున్నాయి. మీరు ఫస్ట్ ఆప్షన్ చూడండి అకౌంట్స్ సెంటర్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కొంతమంది ఏడ్ చేస్తారంటే పర్సనల్ డీటెయిల్స్కి వెళ్తున్నారు. పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళిన తర్వాత ఎక్కడైతే షో అయితే చేయదు ఫ్రెండ్స్, అంటే ఇక్కడ మనకు చూపెడదు నేమ్ ఎలా చేంజ్ చేసుకోవాలనుకోండి. పర్సనల్ డీటెయిల్స్కి వెళ్ళి కొంతమంది అయితే చూస్తున్నారు. అలాగైతే ఫ్రెండ్స్ దేంట్లో అయితే లేదు. మీరు బ్యాక్ వచ్చిన తర్వాత మీరు ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ ప్రొఫైల్స్ ఉన్నాయి మీ దగ్గర ఫ్రెండ్స్. ఎన్ని ప్రొఫైల్స్ ఉంటాయి అన్ని ప్రొఫైల్స్ అయితే ఎక్కడైతే ఓపెన్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. నా టోటల్గా 4 అకౌంట్స్ అయితే ఉన్నాయి ఫేస్బుక్వి. 4 అకౌంట్స్లో నేను ఏ ఫేస్బుక్ అకౌంట్స్ నేను చేంజ్ చేయాలి అదే నేనైతే క్లిక్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మిస్టర్ మధు అనుకొని ఒక అకౌంట్ ఉంది, దాని మీద అయితే నేను క్లిక్ చేస్తాను. క్లిక్ చేస్తే నాకు డైరెక్ట్గా అయితే వచ్చింది ఇక్కడ నేమ్ అనుకొని వచ్చింది ఫ్రెండ్స్. ఒక నేమ్ని అయితే నేనైతే సెలెక్ట్ చేసుకోవాలా. నేను ఏ నేమ్ సెలెక్ట్ చేస్తానో అది 60 డేస్ తర్వాత ఫ్రెండ్స్ మళ్ళీ నేను ఇంకొక నేమ్ని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అంటే నేను చూడండి నేనైతే ఇక్కడ ఒక నేమ్ని అయితే సెలెక్ట్ చేశాను, మిస్టర్ మధు అన్న, దానికైతే నేను రిమూవ్ చేసి బిలెట్ సాయి అనుకునే పెట్టాను. మళ్ళీ నేను ఇప్పుడు చేంజ్ చేస్తానంటే అవ్వదు. మళ్ళీ 2 months తర్వాత అంటే 60 days తర్వాత మళ్ళీ నేనైతే నేమ్ అయితే చేంజ్ చేసుకోగలుసుకుంటాను. నేను బ్యాక్ వచ్చిన తర్వాత నేను ఇంకొక ఫేస్బుక్ అకౌంట్ నేమ్ అయితే చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ చూడండి రోహిత్ సాయి ఉంది ఒక అకౌంట్, దాని మీద నేను క్లిక్ చేసిన తర్వాత మీరు నేమ్ ఉంది, యూజర్ నేమ్ ఉంది, ప్రొఫైల్ పిక్చర్ ఉంది అండ్ అవటార్ ఉంది ఫ్రెండ్స్. మనకు ఏడ్ చేసుకోవాలి నేమే చేంజ్ చేసుకోవాలి కదా. నేమ్ మీద అయితే క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత మన ముందుకి ఫస్ట్ నేమ్ అండ్ మిడిల్ నేమ్ అండ్ లాస్ట్ నేమ్ అయితే వచ్చేస్తున్నారు ఫ్రెండ్స్. నేనైతే ట్రై చేశాను కొన్ని నేమ్స్ అయితే ఈయనకి స్పేస్ చేసుకుని అయినా అవ్వలేదు ఫ్రెండ్స్. లాస్ట్గా అయితే నేను ఫస్ట్ నేమ్లోన M అనుకొని పెట్టిన అండ్ మిడిల్ నేమ్లోన R అనుకొని పెట్టి అండ్ లాస్ట్ నేమ్లో ఎక్కడైతే మధు అనుకొని పెట్టి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ రివ్యూ ఛాన్స్ ఉంది. రివ్యూ ఛాన్స్ దగ్గర క్లిక్ చేసిన తర్వాత 3 ఆప్షన్ అయితే వచ్చాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రివ్యూ యువర్ న్యూ నేమ్ అనుకోని మనకి 3 ఆప్షన్ అయితే వచ్చి మీరు ఎలాంటి నేమ్ ఇచ్చిన వల్ల అవుతుంది. ఇక్కడ చూడండి MR మధు ఉంది అండ్ M మధు ఉంది అండ్ మధు RM మల ఉంది. మీ ఇష్టం ఫ్రెండ్స్, మీరు ఎలాంటిదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇక్కడ MR అనుకొని ఇచ్చిన ఫ్రెండ్స్, MR మధు అనుకుని నేను ఇక్కడ సెలెక్ట్ చేసి సేవ్ చేంజెస్ దగ్గర అయితే నేను క్లిక్ అయితే చేస్తాను. అయితే ప్రాసెసింగ్లో ఉన్నది ఫ్రెండ్స్. ఇక్కడ పూర్తిగా అయితే కంప్లీట్ అయితే అయిపోతుంది ఫ్రెండ్స్. మళ్ళీ నేను నేమ్ చేంజ్ చేయాలంటే మళ్ళీ 60 days తర్వాత మళ్ళీ నేమ్ అయితే చేంజ్ అయితే అవుతుంది. అది మళ్ళీ 2 months తర్వాత అయితే నేమ్ అయితే చేంజ్ అయితే అవబోతుంది. అతను బ్యాక్ వచ్చిన తర్వాత యూజర్ నేమ్ మళ్ళీ మనమైతే చేంజ్ అయితే ఇక్కడ చేయబోతున్నాము. చూడండి యూజర్ నేమ్ ఉంది, దాని మీద అయితే క్లిక్ చేశాను. యూజర్ నేమ్ అయితే వస్తున్నారు ఫ్రెండ్స్. మనం ఈ యూజర్ నేమ్ అయితే రాసుకోవాలి. నేను చాలా రకంగా అయితే రాసినాను, ఆయన మళ్ళీ నాకు ఇంటూ చూపెట్టింది. చాలా రకాలుగా అయితే నేను రాశాను ఫ్రెండ్స్. మధు వైటీ, మధు ఫేస్బుక్ ఈ టైప్ ఫ్రెండ్స్ నేను కొన్ని రాశాను, ఆయన అవ్వలేదు. లాస్ట్లో అయితే మిస్టర్ మధు 021 రాసినాను. మనకి ఇనేవల్ అయితే చూపెడుతుంది. ఇక్కడ డన్ మీద అయితే క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకు కొంచెం అయితే లోడింగ్ అయితే అవుతుంది, ప్రాసెసింగ్లో ఉంది. చూడండి ఫ్రెండ్స్ మనకి ఫైనల్గా అయితే మన నేమ్ అండ్ మన యూజర్ నేమ్ అయితే సెలెక్ట్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. మీరు ప్రొఫైల్ మళ్ళీ అయితే చేంజ్ చేసుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. మనం బ్యాక్ వచ్చేసి మీరు చూడండి ఫ్రెండ్స్. ఈ అకౌంట్కు వచ్చిన తర్వాత ఈజీలో ఫ్రెండ్స్ నా నేమ్ ఏంటి చేంజ్ అయిపోయింది అండ్ యూజర్ నేమ్ మళ్ళీ ఈజీలో ఫ్రెండ్స్ చేంజ్ అయితే అయిపోయింది. మళ్ళీ మీరు చేంజ్ చేయాలంటే 2 months తర్వాత మళ్ళీ అయితే మీరు ఈజీలో అయితే చేంజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అయ్యో ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఫ్రెండ్స్ ఎంతకని అండ్ మీకు తెలిసింది అనుకుంటున్నారు, మీరు ఫేస్బుక్ అకౌంట్లో ఉన్న నేమ్ అయితే చేంజ్ చేసుకోగలుసుకుంటారు. అండ్ మీకు ఎలాంటి డౌట్ ఉన్నా ప్లీజ్ నాకు కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ఫ్రెండ్స్ ఒక లైక్ కొట్టండి అండ్ ఛానల్కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేయండి.
థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ నెక్స్ట్ వీడియోలో మంచి ఒక టాపిక్తో సహా మళ్ళీ కలుస్తాం. అంతదాకా సెలవు. జై హింద్, వందే మాతరం.